వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ నాగుల చవితి వచ్చేసాం. నాగుల చవితిలో కూడా వచ్చేసాం. కాలం ఆగదు కదమ్మా. అసలు ఈ సంవత్సరం అయితే చాలా త్వరగా అయిపోయినట్లు అనిపిస్తోందమ్మా నాకైతే మాత్రం. మరి మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఎందుకు అనిపిస్తోందో చెప్తాను. మధ్యలో ఒక 2 ఏళ్ల పాటు నెమ్మదిగా నడిచాం. రోజు గడిస్తే చాలు అనుకున్నాం కదా. అన్నట్టు నడిచాం గనక ఇప్పుడు ఎగిరిపోతున్నట్టు అనిపించింది. అప్పుడు ఇప్పుడు ఒకలాగే ఉంది. అప్పుడే డిసెంబర్కి వచ్చేసామా, అప్పుడే ఈ సంవత్సరం అయిపోతుందో అట్లా అనిపిస్తోంది. ఇయర్ ఎండింగ్ లో ఉన్నామని. ఓకే అమ్మా, నాగుల చవితి యొక్క విశిష్టత అమ్మా. కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి అంటారు అమ్మా. ఈ నాగుల చవితి మరి గమ్మత్తు ఏంటంటే, నాగ చతుర్థి అని సంస్కృతంలో అన్నా దానికన్నా తెలుగులో నాగుల చవితి అంటే మనకు చాలా బాగుంటుంది. అదే బాగా వ్యాప్తి చెందింది. ఎందుకు అంటే నాగుల చవితిని అత్యధికంగా చేసుకునేటటువంటి వాడు తెలుగు వాళ్ళు. మిగిలిన ప్రాంతాల్లో కొద్దిగా చేస్తారు, అంటే తెలుగు ప్రాంతాలకు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో వాళ్ళు చేస్తారు, కానీ మిగిలినటువంటి వాళ్ళు అంతగా తర్వాత నాగపంచమి చేసేవాళ్ళు ఉన్నారు. శ్రావణ మాసంలో గరుడ పంచమి చేస్తారు. ఆ గరుడ పంచమి నాడే నాగపంచమి కూడా చేస్తారు. ఆ తరువాత సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశిర మాసంలో చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి, కానీ తెలుగు వాళ్ళు మాత్రం తప్పనిసరిగా నాగుల చవితి చేస్తారు. ఆ బాలగోపాలము అన్ని వర్ణాల వాళ్ళు సనాతన ధర్మంలో నమ్మకం ఉన్న వాళ్ళైతే, దేవుడికి దండం పెట్టుకునే వాళ్ళైతే తప్పనిసరిగా నాగుల చవితి చేస్తారమ్మా. ఈ నాగుల చవితి ఎంత శ్రద్ధగా చేస్తారంటే, ఏమో ఎక్కడ ఏ రకంగా అశౌచాలు కలిశాయో అని చెప్పి ముందు రోజు ఇంట్లో ఉన్న దుప్పట్లు, బొంతలు, రగ్గులతో సహా తడిపి ఆరేసి మడిగా పెడతారు ఇల్లు. చాలా సరే, ఇంట్లో ఎప్పుడు మడి అవి పాటించే వాళ్ళ సంగతి అటు ఉంచండి. మామూలుగా ఎక్కువ పాటించినటువంటి వాళ్ళు కూడా ఆ రోజు ఎంత నియమంగా ఉపవాసాలు ఉంటారో చెప్పలేం. ఎందుకంటే ఈ నాగుల చవితి దగ్గరికి వచ్చేటప్పటికి మిగిలినటువంటి దేవతలకు మనం ఏదైనా నైవేద్యం పెడితే తింటారో తినలేదో మనకు తెలియదు. అసలు వాళ్ళు ఉన్నారో లేదో కూడా చాలా మందికి అనుమానం. ఉన్నాడు అనుకుంటున్నామంటే, నమ్మిన వాడికి ఉన్నాడు, నమ్మని వాడికి లేడు. కానీ ఇది నమ్మినా నమ్మకపోయినా ఉన్నాయే, కనపడుతున్నాయే, కంటికి కనపడుతున్నాయే. అందువల్ల ఈ కంటికి కనపడేటటువంటి వీటిని ఆరాధించే పద్ధతి గనక తప్పనిసరిగా దీన్ని మాత్రం, నాగుల చవితిని మాత్రం ఒక సంప్రదాయంగా, ఒక పద్ధతిగా జరపడం అన్నది మనం చూస్తున్నాం. ఈనాడు ఏం చేస్తారు అంటే అందరూ తలస్నానం చేస్తారమ్మా. చవితి రోజు తలస్నానం, తల రుద్దుకోరు, తల మీద నీళ్లు పోసుకుంటారు. కుంకుడుకాయ పెట్టి షాంపూ పెట్టి రుద్దుకోవడం కాదు, తల మీద స్నానం చేయడం ఉంటుంది. ఎందుకంటే ఈ నాగేంద్రుడు వటువుగా చెప్పబడతాడు. అంటే ఒడుగయింది ఆయనకి, ఇంకా వివాహం కాల, వటువు. అందువల్ల ఈనాడు ఎవరన్నా ఉపవాసం ఉంటే కూడా మర్నాడు ఎవరైనా ఒడుగయ్యి ఇంకా పెళ్లి కాని కుర్రాన్ని తీసుకొచ్చి అతడికి భోజనం పెట్టి ఆ తర్వాత భోజనం చేస్తారు. అవకోసన పోసుకోవడం అంటారు. అంటే అంత ఇదిగా ప్రత్యక్షంగా ఉండేటటువంటిది. అటువంటి వాళ్ళకి ఎట్లా ఉంటుందమ్మా, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు, న్యూ బ్రూమ్ స్వీప్స్ వెల్ అన్నట్టు, కొత్తగా ఏదన్నా మొదలు పెడితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత కాస్త పలచబడ్డా తగ్గినా కొత్తగా నియమాలు పాటించడం మొదలుపెట్టినటువంటి ఒకటి ఉంటాడే, వాడు చాలా తీవ్రంగా ఉంటాడు. కొంచెం నియమభంగమైన కోపం వస్తుంది, వాడు కోపం ఎక్కువట. చదువుకునే పిల్లలకు కోపం అంట. మరి వాళ్ళు పూర్వం ఎంత బాగా చెప్పారమ్మా. ఈ రోజుల్లోనేమో టీనేజ్ పిల్లల్ని మేనేజ్ చేయడం కష్టమని మనం అంటున్నాం. ఆ రోజుల్లో ఒటువులకు కోపం ఎక్కువ అని వాళ్ళు చెప్పారు. ఒకటే, అంతే కదా, పదాలు మారాయి అంతే. వాళ్ళు ఎంత బాగా అర్థం చేసుకున్నారో చూడండి మానవ మనస్తత్వాన్ని. అవును, అంచేత వాళ్ళ కోపం రానియకుండా ఉండాలి కనుక నియమ ప్రకారం మడి ఆచారం అందరూ ఎవరైతే పుట్టలో పాలు పోస్తామన్నారో వాళ్ళందరూ పాటిస్తారమ్మా. పాటించి తలస్నానం చేసి పచ్చి పాలు, ఆవు పాలు, ఈ ఆవు పాలని పుట్ట దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెడతారు. అంటే పుట్టలో కూడా పోసేస్తారమ్మా. అలా పుట్టలో పోయడం వల్ల
పాము తాగుతుంది అని మనం గట్టిగా చెప్పలేం. కాకపోతే చీమలు పడతాయి. అంతకుముందు చీమలు పెట్టిన పుట్టనే పామేమో తన నివాసంగా చేసుకుంది. ఇప్పుడేమో ఈ చీమలు పడితే పామునేమన్నా అవి పట్టుకుని వాటిని పీక్కు తినే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల పుట్టలో పొయ్యకూడదు అని కూడా చాలామంది చెప్తారు. కానీ కొంతమందికి భక్తి ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే విశ్వాసం, పుట్టలో పాలు పోస్తారు. పైగా పాములు కోడిగుడ్లు తింటాయి గనక ఆ కోడిగుడ్లు కూడా వేస్తూ ఉంటారు. ఇదంతా మరి ఒక రకంగా నివారించవలసినటువంటి పనిగానే చెప్తూ ఉంటారు తెలిసిన వాళ్ళు. కానీ ఎక్కువ మంది చేసే పని ఏమిటంటే పుట్ట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటారు, పుట్టకి పూజ చేస్తారు. ఎందుకంటే ఎవరు పుట్ట కొట్టేసి మళ్ళీ రేపు అందులో ఉన్న పాములకు నివాస స్థానం లేకుండా చేస్తారేమో, అందుకని దానికి కాస్త పసుపు కుంకుమ వేసి ఆ పూజ చేసి ఏదో ఆయన మరి వటువు కదా యజ్ఞోపేతంగా పత్తితో చేసి ఇవన్నీ వేస్తారు. ఇవన్నీ వేస్తే రేపు ఎవరు దాన్ని కొట్టరు కదమ్మా. అవును. అందువల్ల ఒక విశ్వాసం వల్ల చేస్తారనుకుంటా ఈ పూజ చేయడం ఉంది. కానీ సంప్రదాయం తెలిసినటువంటి వారు ఇంట్లోనే గద్దెనాగుడు అని చేస్తారు. అంటే బియ్య పిండితో చక్కగా అంటే కొంచెం బెల్లం కలిపి పచ్చి బియ్య పిండిని దాన్ని ఇలా చేసి పాముల్లాగా చేసి చుట్టాలు చుట్టి ఇలా పెడతారు. చక్కగా ఉంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది రెండు పెట్టి దానికి పాలు పోస్తారు ఇంట్లో. అమ్మా, అంటే ఇందులో ఆ నాగేంద్రుడిని ఆవాహన చేసుకుంటారు. అంతే కదా, మనము విగ్రహాల్లో ఎలా పెట్టుకుంటున్నాం, రాముడి విగ్రహం పెడితే రాముడిని పూజ చేస్తున్నామా, రాముడి విగ్రహం పెట్టి అందులో రాముడి భావనని మనం ఆవాహన చేసుకుని పూజ చేస్తున్నాం. ఆ విధంగా ఇట్లా చేస్తాం. ఈ చేసేటటువంటి పాలు ఆవు పాలు కాచినవి కాదు, పచ్చి పాలు ఇవ్వాలి. అసలు ఏది వేడిది పెట్టకూడదు. అసలు నివేదన చేయడం కానీ నియమం ప్రకారం నాగుల చవితి పాటించదలుచుకుంటే కానీ పచ్చి పదార్థాలే ఆ రోజు తినాలి, కానీ వండినవి ఉడకబెట్టినవి తినరు. ఆయనకి నైవేద్యం పెట్టేవి ఎట్లా ఉంటాయి, పచ్చి పాలు, చలిమిడి, అది కూడా పచ్చి చలిమిడి. అంటే మనం సారెకి పెడతాం కదా, వండిన చలిమిడి, పచ్చి చలిమిడి. అంటే బియ్య పిండి బెల్లం కలిపి, వడపప్పు, పానకం, అరటిపండు, కొబ్బరికాయ కూడా కొడతారు కొంతమంది. ఈ రోజుల్లో బాగా సీతాఫలాలు వస్తాయి, సీతాఫలాలు ఇట్లాంటివి మెత్తగా ఉండేటటువంటి పళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నివేదన చేస్తారు పాలతో పాటు. వీటికన్నా మించి ఇప్పుడు మాత్రమే నివేదన చేసే పదార్థం ఒకటి ఉంది, చిమ్మిలి. నువ్వులు బెల్లం కలిపి దంచి చిమ్మిలి తయారు చేస్తారు. ఇది నాగేంద్రుడికి పెట్టి ఇది మాత్రమే తిని ఉపవాసం ఉంటారు. ఆనాడు ఉపవాసం ఉండేవాళ్ళు అరటిపళ్ళు, చిమ్మిరి, చలిమిడి, వడపప్పు అన్నీ పచ్చివే. ఇలా ఉండడం వల్ల మరి అక్కడ పుట్టలో ఉన్న పాములకి ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇలా పొట్టలో మాత్రం చాలా ఆరోగ్యం కలుగుతుంది. ఆడపిల్లలకి గర్భధారణకి ఇబ్బంది కలిగే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఒక్కరోజు ఇటువంటి ఆహారం తీసుకుని ఆ నాగేంద్రుడిని తలుచుకుని కనుక ఉన్నట్టయితే చాలా కాలం అండి మా అమ్మాయికి పెళ్ళయింది, 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, ఇంకాను సంతానం కలగలేదు అంటే నాగుల చవితిని కనుక శ్రద్ధగా చేసుకున్నట్టయితే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. అంటే పుట్టలో పాలు పోసినందువల్ల ఒకటైతే అది మానసికంగా, శారీరకంగా ఆనాడు ఆ నాగేంద్రుడికి నివేదన చేసిన పదార్థాలు మాత్రమే తిని ఉన్నటువంటి కారణంగా. ఇంకా దానికి కొంచెం కొనసాగింపుగా ఏం చెప్తారంటే ఆ రోజు ఇంట్లో కట్టెలు వెలిగించకూడదు, పొయ్యే వెలిగించరు కొన్ని ఇళ్లలో, కట్ చేసినవి తినకూడదని కూడా అంటారు కదా, తరిగినవి తినకూడదు, అసలు కత్తిపీట ముట్టుకోకూడదు. ఇంకా తరిగినవి తినకూడదంటే నువ్వు తినట్లేదు కానీ మాకు చేసి పెట్టంటారని అసలు కత్తిపీట ముట్టుకోకూడదు, కత్తిని ముట్టుకోకూడదు. ఇట్లాంటివన్నీ కూడా చెప్పేటటువంటి ఒక పద్ధతి మనకు కనపడుతూ ఉంటుంది. దీని వెనకాల ఏమిటంటే ఈ వండని పదార్థాలు మాత్రమే తినాలి. చలిమిడి, చిమ్మిలికి ఎంత వైద్యపరమైనటువంటి విశేషం ఉందో ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో అందరికీ తెలుసు. కనుక అదే తినాలని చెప్పారు. అదే మరి కాస్త తినాలి. చలిమిడి కూడా కడుపు చలవ అంటారు. కడుపు అంటే పొట్ట కాదు, అక్కడ ఆ అమ్మాయి కడుపుతో ఉందంటే అర్థం ఏమిటి, ప్రెగ్నెంట్, సంతానం అని. కడుపు అంటే ప్రెగ్నెన్సీ, కడుపు చలవ అంటే ఆ సంతానోత్పత్తికి కావలసినటువంటిది చక్కగా ఏర్పాటు అవుతుంది అని.
పైగా దీనికి ఒక సాంకేతికంగా చెప్పేది ఏమిటంటే మన వాళ్ళు పురుష కణాలు వాటి ఆకృతిలో ఉంటాయి. వాటిని మనం పూజించలేం కనుక పాముల్ని పూజించి తద్వారా సంతానం చక్కటి కలగాలని చెప్పి మనం దానికి సింబాలిక్గా చేస్తారు అని చెప్పి దీనికి బ్రహ్మాండమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి. శాస్త్రీయంగా మాకు నిరూపించి చూపించు అంటే చెప్పలేకపోవచ్చేమో కానీ మేము ఇలా ఒక 7 వారాలు మంగళవారం నాడు మేము ఇలా నాగేంద్రుడికి పాలు పోసుకుని నియమం పాటించామండి. 7 వారాలు అయ్యేటప్పటికీ మా అమ్మాయి గర్భవతి అయిందని చెప్పినటువంటి వాళ్ళు, ఇలాంటివి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. దాన్ని ఎలా శాస్త్రీయంగా నిరూపిస్తారు? 7 వారాలు ఇలా ఉన్నంత మాత్రాన అయిందంటే దాని మీద ఒక కేస్ స్టడీలు చేసామన్నా నిరూపించుకోవాల్సిన సమయం ఉంది. ఆ లోపల ఇది అబద్ధమని కొట్టి పారేయాల్సిన అవసరం లేదు. మరి పుట్ట దగ్గరికి వెళ్ళి చేసే పని ఏమిటంటే పుట్టమన్ను తీసుకొచ్చి చెవులకు పెట్టుకుంటే చెవులకు సంబంధించిన చెవుడు మొదలైన సమస్యలు ఏమన్నట్టు చెవి నిప్ప లాంటివన్నీ పోతాయని కూడా ఒక విశ్వాసం. తప్పకుండా. నమస్తే. నమస్తే అమ్మా.